ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 30వ తేదీ గురువారం రోజున మీ జీవితంలో చాలా రోజులుగా దాగి ఉన్నటువంటి ఒక శత్రుత్వం అనేది బయటకు రాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు అనుమానం కూడాను రానటువంటి ఒక వ్యక్తి ఈ రోజున మీపై పగ పెంచుకున్నటువంటి వ్యక్తి, అతను అసలు ఎవరు అనేది ఈ రోజున మీకైతే గుర్తుపెడతారనమాట. అయితే ఈ రోజున ఈ యొక్క విషయం తెలిసినటువంటి క్షణంలో అసలు ఆ వ్యక్తేనా మమ్మల్ని ఇంతగా మోసం చేసింది అని ఒక్కసారిగా మీ గుండె అంతా కూడా ఆగిపోయినంత పని అయితే అవుతుంది. ఎందుకంటే అతన్ని మీరు ఎప్పుడు కూడాను శత్రువుగా భావించినటువంటి వ్యక్తి కానే కాదు, మీరు మనవారు అని చెప్పేసి భావించి వారిని దగ్గరగా తీసుకున్న వ్యక్తి కావచ్చు. మరి వీరి ద్వారా ఈ రోజున ఒక వార్త వినవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా చెప్పాలి అంటే అటువంటి పరిస్థితి ఈ రోజున ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతుంది, అసలు ఆ వ్యక్తి ఏం చేరకపోతుంది, దీనివల్ల లాభమా లేదంటే ఏదైనా నష్టమా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేనైతే వివరంగా తెలియచేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఏంటి అనేది విషయం అనేది అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు గోపిరాజు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కొట్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకి గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. అదేవిధంగా వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశికలను మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. మీరు అందరినీ కూడాను సమానంగా చూస్తూ ఉంటారండి. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏ మాత్రము కూడా తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా కానీ మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మీ యొక్క గొప్ప. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువగా గొప్పగా భావిస్తూ ఉంటారు. అయితే ఇది అంతా కూడాను మీ యొక్క బలహీనత కూడాను. మీరు ఎప్పుడూ కూడాను దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ, అలాగే అంటే మీపై పెంచుకున్నటువంటి అసూయ, మీ పైన పెంచుకున్నటువంటి పగను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఇతరుల యొక్క అసూయను మీరు అంటే వారు ఎప్పుడు కూడా నా మంచి కోరుకునేటువంటి వారే కదా, మనవారే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంట కనిపెట్టరు. మీ ఏ వ్యక్తులను కూడాను దానివల్ల ఈ రోజున మీరు ఏం పట్టించుకునేటువంటి వ్యక్తి అయినా కానీ, అంటే మీరు పట్టించుకునేటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు కనుక మీరు పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం ఒక విషయంలో మీరు బాగా అంతా కూడాను ఎదుగుతూ ఉన్నారండి. మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఎక్కువగా ఉంటే అంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఇదే ఎదుగుదల. ఏంటంటేనండి, కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయను, కుళ్ళును కూడాను పెంచింది. మరి ఈ రోజున ఆ యొక్క అసూయ, కళ్ళు అనేది కుళ్ళు పగబట్టి మీ మీద ఒక రూపంలో ఒక వ్యక్తి ఎవరు అనేది కూడా బయటపడబోతుంది. ముఖ్యంగా ఏంటంటేనండి, పగబట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరు అనేది కూడా తెలుసుకోలేకపోతే మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు అనేవి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారు అంటే మీ పైన అంటే విపరీతమైనటువంటి పగ పెంచుకునేటువంటి ఆ యొక్క వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నారు. మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తే. అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకునేటువంటి ఆ యొక్క వ్యక్తి బయటకు మాత్రం చాలా మంచి మాటలతో మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. లోపల మాత్రం మీ యొక్క ఎదుగుదలను అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటున్నారు. మీరు పొందినటువంటి ఆ యొక్క అవకాశంపై అతను ఉన్నటువంటి ఆ యొక్క అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోయిందనమాట. పూర్తిగా ఈరోజు అతను చేసేటువంటి పని ఏంటంటే మీ గురించి కొన్ని విషయాలు తప్పుగా తెలియపరచడము, మీ యొక్క పేరు మీద అనుమానం కలిగించేటువంటి ప్రయత్నాలు చేయడము, మీకు వచ్చేటువంటి అవకాశాలను అంటే వారిని విపరీతంగా పక్కకు మళ్లించడము, ఇటువంటివి అన్నీ కూడా నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా అయినా కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను జరిపించేటువంటి అవకాశాలు, ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటేనండి, గత కొంతకాలంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మీతో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏం చేసినా, మీరు ఏం తిన్నా, ఏది తింటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు, ఏదైనా కానీ, ముఖ్యంగా ఏదైనా కానీ కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఆ వ్యక్తి మీ యొక్క పక్కనే ఉంటూ గమనిస్తూ ఉంటున్నారు. కానీ మీకేంటంటేనండి కొన్ని విషయాలు మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తూ ఉంటున్నారు. అంటే ఇది అంతా కూడా ఒక చాడీ రూపంలో కాదండి. ఏదో ఒక రోజున మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టాలి, ఎలాగైనా కానీ సమస్య అనేది తీసుకురావాలి, ఎలాగైనా కానీ నలుగురిలో మిమ్మల్ని మీకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్
చేసే ఆ యొక్క వ్యక్తుల్లాగా మిమ్మల్ని అంతా కూడా చూపించాలి ప్రత్యేకంగా అనేసి మీ యొక్క పతనాన్ని పక్కనే ఉండి కోరుకుంటున్నారు అనేది జరుగుతూ ఉంటుందండి. అసలు ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తులను కూడాను సమానంగానే గౌరవిస్తూ అందరినీ కూడాను మనవాళ్ళు అనుకుంటూ ఏదో ఒక మంచిగా అభిమానం అనేది ఉంటున్నాను కదా, మరి నాకే ఎందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారు అనేటువంటి భావన అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రోజున ఆ యొక్క వ్యక్తి మీ పక్కన ఈ అంతా కూడాను ఇది కాదండి, చాలా రోజులుగా చాలా నెలలుగా లేదంటే చాలా సంవత్సరాల నుండి కూడా ఏర్పడినటువంటి పగ, కుళ్ళు, అసూయ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా పతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక విపరీతమైనటువంటి జల్సీ అనమాట. ఎలాగైనా కానీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టాలి, ఎలాగైనా కానీ మీకున్నటువంటి రహస్యాలను అందరికీ కూడాను తెలియపరచాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ యొక్క కుళ్ళు, ఆ యొక్క పగ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ పగతో ఏం చేస్తారు, వీరి వలన ఏమవుతుంది కనుక మీరు భావిస్తే మీ యొక్క పొరపాటును చూసినట్లయితే, ఎందుకంటే మీకు జరుగుతున్న కొన్ని విషయాలు, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడాను మీకంటే ఆ యొక్క వ్యక్తికే ఎక్కువగా తెలుసు అనమాట. మీ గురించి ప్రతి విషయంలోనూ కూడా పిన్ టు పిన్ ఆ వ్యక్తికి ప్రతిదీ కూడా తెలుసు. అలా తెలిసినటువంటి ఈ యొక్క వ్యక్తి మనల్ని ఏం చేస్తాడులే, మనకేం తెలుసు, మనకు ఏం సీక్రెట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ యొక్క పొరపాటు. ఈ వ్యక్తి పూర్తిగా కూడాను మీరు కొన్ని విషయాల గురించి వారితో పంచుకున్నటువంటి విషయాలు అంటే వేరేలాగా, అంటే మీ మీద లేనిపోయినటువంటి క్రియేట్ చేసే విధంగా కూడా చేస్తున్నారనమాట. కాబట్టి మీ యొక్క శత్రువుల్లో కూడాను చేతులు కలిపి వారికి మీ గురించి అన్నీ కూడాను ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం కావచ్చు, లేదంటే మీరు చేసిన ప్రతి ఒక్క పని విషయంలో కూడాను అభివృద్ధి లేకుండా మిమ్మల్ని కిందకి లాగేయాలనేటువంటి ప్రయత్నములు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా అయితే ఆ వ్యక్తి కొన్ని పనులను అయితే చూస్తూ ఉన్నారండి. ప్రత్యేకంగా ఏంటంటే మరి దీనికి సంబంధించిన ఈరోజు పూర్తిగా గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి మీ పైన పగపట్టినటువంటి ఈ యొక్క విషయాలు ఒక్కసారిగా బయటకు పెట్టడము కూడా మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మీరు అతనికి సహాయం చేయకపోవడం, లేదంటే అతను అంచనాలకు తగినటువంటి విధంగా మీరు నడుచుకోకపోవడం, అతన్ని పట్టించుకోకపోవడం, లేదంటే అతని యొక్క అభ్యర్థనను తిరస్కరించడం అతని మనసులో ఒక పెద్ద పగగా కూడా మారుతుంది. ఈ యొక్క పగ ఏంటంటే ఈ రోజున బయటపడబోతుంది. ముఖ్యంగా దీనికి కారణం గ్రహస్థితి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున శుక్రుడు సంబంధాలను, అలాగే అసూయను, చంద్రుడు ముఖ్యంగా భావోద్వేగాల్లో కలహాన్ని సృష్టించబోతున్నారు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు ముఖ్యంగా దాచిపెట్టినటువంటి శత్రువులు బయటపడడం, అసూయ చర్చగా మారడం అంతా కూడా జరగబోతుంది. మరి ఇది అంతా కూడా మీకు హెచ్చరిక. ఈ రోజున ముఖ్యంగా దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా కనిపిస్తున్నాయండి. మరి దీనివల్ల నష్టాలు ఏంటంటే తాత్కాలికంగా మీ యొక్క పేరు మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది, మానసికంగా ప్రశాంతత అనేది దూరం అవుతుంది, అసహనము అనేది మీలో పెరుగుతుంది. ముఖ్యంగా నిజమైనటువంటి శత్రువు ఎవరనేది కూడా మీకు బాగా తెలిసినప్పుడు ఇక మీ నుండి అయినా కానీ జాగ్రత్తగా ఉండేందుకు మీరైతే ఇక నుండి ఒక మంచి అవకాశంగా భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడని కూడా చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఒక పెద్ద నష్టము అనేది కూడా ఏది కూడా పెద్దగా జరగదండి. అయితే ఈ యొక్క పరిణామం అనేది మీకు ఒక గుణపాఠం లాగా ఉండబోతుంది అనమాట. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వ్యక్తులను దగ్గరకు తీసుకోవాలి అనేటువంటి విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తారు. అయితే ఈ రోజున ఈ యొక్క రహస్యం ఎవరికి కూడా చెప్పకండి, ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి, కోపంతో ఎవరికి కూడా సమాధానం అని చెప్పకండి. మరి ఈ రోజున సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని మీకు జరుగుతున్న అన్ని విషయాలను కూడా పరిశీలించి మీ యొక్క పని మీరు చేతుల్లో ఉంచుకొని ఇది అంతా కూడా మీకు రక్షణగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఈ రోజున తప్పకుండా శివారాధన, అలాగే నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని చేసుకోవడం ఎంతో శ్రేయస్కరంగా ఉన్నటువంటి శత్రువులను కూడాను అలాగే మనశ్శాంతిని కాపాడుతుందన్నమాట. మరి ఈ రోజున మీరు తెలుసుకున్నటువంటి నిజం ఏంటి అంటే మీ యొక్క భవిష్యత్తును మిమ్మల్ని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆయుధము అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ రకంగా అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరనేది కూడా మీ ముందుకు రావడం కూడాను ఒక మంచి పరిణామం. కాబట్టి మీకున్నటువంటి శత్రువులు కూడా మీరు ఎవరనేది కూడా తెలుసుకొని వారి అందరినీ కూడా దూరం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే ఒక పెద్ద నష్టాన్ని ఫ్యూచర్లో మీరు ఎదుర్కోకుండా మంచిగా ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ రోజున చెప్పుకోవాలి అంటే మీరు తప్పకుండా పాటించవలసిన కొన్ని పరిహారాలు, విధి విధానాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఈ రోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది చేసుకోండి. అలాగే ఈ రోజున మీరు బిల్వ పత్రాలతో పరమేశ్వరునికి అభిషేకం అని చేయండి. దీనివల్ల ధైర్యము, శక్తి, కార్యసిద్ధి, అలాగే మీకు ఏర్పడిన పనుల్లో అవంతరాలు తొలగి మీకు అనుకున్నది అన్నటువంటి పనుల్లో తప్పకుండా విజయం అనేది లభిస్తుందన్నమాట. అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో విశేషంగా ఉంటుందండి. అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా ఈ రోజున మీలో ఏర్పడినటువంటి మానసిక ప్రశాంతత అనేది ఇటువంటివి అన్ని కూడా భయాలు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున పసుపు పూలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. స్వామివారి ముందు నల్ల నువ్వుల నూనె దీపము అనేది వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కనైనా కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః అనేటువంటి నామాన్ని అయితే పఠిస్తూ ఉన్నానండి. అలాగే కాలభైరుని యొక్క స్మరణ కూడాను మీకు ధైర్యాన్ని, రక్షణను తప్పకుండా మీకైతే కలిగిస్తాయి అనమాట. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే శుచిగా సూర్య నమస్కారాలను చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే ఎర్రని పుష్పాలను ఈ రోజున
రోజున మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయం ఏ స్వామికైనా కానీ తప్పకుండా ఈ రోజునైతే సమర్పించండి. ఇక అలాగే పేద విద్యార్థులకు నోట్బుక్లు కానీ లేదంటే పెన్నులు కానీ ఇటువంటివి అన్నీ కూడా దానంగా ఇవ్వడం వల్ల మీ యొక్క పనుల అవంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే గోశాల పశువులకు కూడా పచ్చగడ్డిని అందివ్వడము, అలాగే పేదవారికి అన్నదానం చేయడం ఈ రోజున మీకు అత్యంత శుభప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క తిథి అనేది అంతా కూడా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరికైనా కానీ కేవలం ఒక్కరికైనా కానీ అన్నదానం చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున స్నానం తర్వాత తప్పకుండా ఇంట్లో దీపం అనేది వెలిగించండి. 11 సార్లు ఓం నమః శివాయ అనేటువంటి జపము, అలాగే 11 సార్లు ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి ఈ యొక్క జపాలు ఈ రోజున మీకు అత్యంత శుభదాయకంగా, అలాగే కుటుంబంలో సభ్యులు ఏర్పడేటువంటి మానసిక ప్రశాంతతను మీకు రెట్టింపుగా ఉంటుందండి అన్నమాట. ఇక ఈ రోజున శుభరంగులు ఎరుపు, అలాగే కాషాయం. ఈ యొక్క శుభ సంఖ్యలు 1 మరియు 9. అలాగే శుభ పుష్పాలు ఎర్రని గులాబీ పువ్వులు. ఈ రోజున మీకు తప్పకుండా ఏంటంటేనండి ఒక చిన్న ఈ యొక్క నామాన్ని జపించడం వల్ల తిరుగులేనటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అయితే ఈ వ్యక్తి పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది అంటే ఎస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యక్తి పేరు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఎస్ అనేటువంటి పేరు ఉన్నటువంటి అందరితో కూడాను కొంతమంది అనుమానాస్పదంగా మీకు ఎవరైతే అత్యంత ఆప్తులుగా ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఎక్కువగా ఒక కంట కనిపెడుతూ మీ యొక్క రహస్యాలను పదే అడిగి తెలుసుకునేటువంటి వ్యక్తులు ఎవరనేది ఉన్నారో మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు పసిగట్టి ఆ యొక్క లెటర్తో ఉన్నటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టడం కూడా మంచిదనేసి మీరైతే తెలుసుకోవాలి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాలన్నీ కూడాను మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధమైన నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, మీ యొక్క ప్రతికూలను అనుకూలంగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.